హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ జాజి పందిరి. రచయిత్రి గోగ్నేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. మరి కథలోకి వెళ్దామా? జాజి పందిరి. జాజి పందిరి వారి అమ్మాయి గారికి, మొన్న మీ ఇంటికి వచ్చిన ఆగంతుకుడినండి. అప్పటి నుండి ఇప్పటి వరకు వేరొక దానిపై ధ్యాస లేకుండా ఒకే ఒక పని మీదే నా మనసు లగ్నమైపోయింది. అదే మీ ఇంటికి వచ్చినప్పుడు జరిగిందంతా నా మనసు తెరపై ముద్రించుకుపోతే దాన్నే చూసుకుంటూ అప్పటి మాటల్నే నెమరేసుకుంటూ కాలం గడిపేస్తున్నా. ఇప్పుడు ఆ నెమరేతతో పాటు అప్పటి నా ఆలోచనలను మీతో పంచుకోవాలనిపించి ఈ ఉత్తరం రాస్తున్నానండి. ఆ రోజు మా ఫ్రెండ్ను ఒకడిని కలవాలని మీ వీధిలో నుండి వెళ్తూ ఉండగా మీ ఇల్లు 4 గజాల దూరంలో ఉండగానే గేట్ తలుపు తీసుకుని ఒక పెద్దాయన బయటకు వెళ్తూ ఉండటం చూసా. మీ ఇంటి వద్దకు రాగానే మీ ఇంటి పక్కనుండే ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న పెద్ద జాజి పందిరి దగ్గర చిన్న ఎత్తుపీట వేసుకుని ఎక్కి పూలు కోస్తున్న మీరు కనిపించారు. ఎవరో చెప్పిన అడ్రస్ వివరాలు గుర్తుకొచ్చాయి. అంతే, ఇక మరో ఆలోచన లేకుండా నేను లోపలికి వచ్చేశాను. మీరు నన్ను చూసి కొంచెం ముందుకు వచ్చేసరికి నేను, జాజి పందిరి జానకీరామ్ గారి ఇల్లు ఇదేనా అండి అని అడిగేశా. మీరు అవునన్నట్లుగా తల ఊపి, నాన్నగారు ఇప్పుడే బయటకు వెళ్ళారు అని చెప్పగానే నేను నిజాయితీగా, అవును నేను చూశాను అని చెప్పాను. మీరు ఒకంత ఆశ్చర్యంగా చూసి, మరి అంటూ మాటలాపేశారు. కానీ మీరెందుకు వచ్చారు అనే ప్రశ్నను మీ చూపుల్లో వెల్లడించేసరికి నేను అప్రయత్నంగా ఆ జాజి పందిరి వైపు చేయి చాపి, గేటు దగ్గర నుండే అందంగా కనిపిస్తేను దగ్గర నుండి చూద్దామని, వీలైతే మీరిస్తే ఒక జాజి కొమ్మని అంటుకట్టింది ఉంటే తీసుకుని వెళ్దామని అంటూ నసిగాను. మీ వదనంలో ఆశ్చర్యం నా సమాధానంతో మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. జాజి మొక్క కావాలనుకుంటే నర్సరీకి వెళ్ళాలి కానీ మా ఇంటికి వచ్చారే? నాన్నగారిని అడిగారు, దీనికోసమేనా అని అడిగారు. సమాధానం కోసం నేను తడుముకుంటూ ఉండగానే ఇంటికి ఆనుకుని ఉన్న అరుగు మీద కూర్చుని జాజిపూల మాల కడుతున్న పెద్దావిడ, ఎవరితోనే అమ్మాయి మాట్లాడుతున్నావు అని అడుగుతూనే తల తిప్పి వెనక్కి చూశారు. నాన్న కోసం ఎవరో వస్తేను ఇంట్లో లేరని చెప్తున్నా నాన్నమ్మా అన్నారు మీరు. నేను చొరవగా బామ్మగారి దగ్గరికి వెళ్ళి, జానకీరామ్ గారు వచ్చే వరకు ఇక్కడ కూర్చుంటానండి అంటూ సమాధానం కోసం ఆగకుండా అరుగు మీద చక్కగా చతికిలబడ్డా. బామ్మగారు కొంచెం తత్తరపడుతూ, ఇక్కడెందుకు బాబు, మా మనవరాలు ముందుగా తలుపు తీస్తుంది, అక్కడ హాల్ గదిలో సోఫాలో కూర్చోండి అన్నారు. ఇక్కడే చల్లగాలికి చాలా బాగుందండి అని జవాబు చెప్పాను. కానీ మనసులో మాత్రం చక్కని పిల్లగాలికి జాజిపూల పరిమళాలకి ఎంత పరవశంగా ఉందో అనుకున్నాను. అంతలోనే అరుగు పక్కనే ఉన్న గది గుమ్మం దగ్గరకు వచ్చిన మీ అమ్మగారు, అత్తయ్య మీకు కాఫీ ఇక్కడికే తెచ్చేనా అని అడుగుతూ కొత్త వ్యక్తిని నన్ను చూసి గతుక్కుమన్నారు. నేనే లేచి నిలబడి నమస్కరించి, జానకి రామయ్య గారు వచ్చే వరకు ఇక్కడ కాసేపు కూర్చుంటానండి అని చెప్పగానే ఆమె తలూపి, అలాగా, మీకు కాఫీ పంపిస్తాను ఉండండి అన్నారు. చాలా కొంచెం చాలండి అని చెప్పి మళ్ళీ కూర్చున్నా. మీరు ముభావంగా లోపలికి వెళ్ళారు. నేనెవరో ఏమిటో బామ్మగారికి చెప్పగానే చాలా ఆత్మీయంగా చూసి చక్కగా నవ్వుతూ మాటలు కలిపారు. మీరు వచ్చి మమ్మల్ని అలా సరదాగా మాట్లాడుకోవడం చూసి కొంత విస్తుపోయారు అనుకుంటా. అందుకే నాకు కాఫీ కప్పు అందిస్తూనే ఓ మాట అన్నారు. మా నాన్నమ్మ ఎంత కొత్త వాళ్లతోనైనా చక్కగా వరుసలు కలిపి కలివిడిగా కబుర్లు చెప్పేస్తుంటుంది. మీరు కూడా అంతే కాబోలు, చనువు చొరవ ఎక్కువేననుకుంటా అని. నిజానికి మా ఇంట్లో వాళ్ళంతా నాకు మొహమాటం ఎక్కువని అంటూ ఉంటారు. ఈరోజు మాత్రం గేటు నుండే కనిపించిన మీ జాజి పందిరి అందం నన్ను లోపలికి లాక్కుని వచ్చేసి నా మొహమాటాన్ని వెనక్కి నెట్టేసిందండి అని జవాబు చెప్పాను. నేను చొరవగా వచ్చేసి చనువుగా మాట్లాడటం మీకు నచ్చలేదని నాకు అర్థమైంది. వెంటనే బామ్మగారు, మా మనవరాలికి మొహమాటం తక్కువ, మనసులో తోచింది వెంటనే పైకే అనేస్తుంది. మాట కొంచెం పెళిసే గాని మనసు మాత్రం వెన్న సంజాయిషిగా అన్నారు. బామ్మగారు అలా మీ గురించి కొత్త వ్యక్తితో చెప్పటము మీకు కోపం తెప్పించిందని మీ నాన్నమ్మగారి వైపు చురుగ్గా చూసిన మీ చూపుల వల్ల నాకు తెలిసింది. అందంతో పాటు చదువు ఉన్న అమ్మాయిలకి ఆ మాత్రం అహం ఉంటుందిలేండి, సహజమే అని బామ్మగారితో నేను అనగానే మీరు చాలా దూకుడుగా సమాధానం చెప్పారు. మీ అభిప్రాయం సరైంది కాదని నా ఉద్దేశం. ఎంతటి అందగత్తెలకైనా విద్యావేత్తలకైనా అహం కూడదు, ఉంటుందని నేను అనుకోను. ఉంటే మాత్రం అది తప్పకుండా తప్పే. తాడి తన్నేవాడు ఉంటే దాని తల తన్నేవాడు ఉంటాడనే సామెత ఉంది కదా. ఆ పైన విద్య యోసకును వినయంబు అన్నారు కదా. చదువు ఎవరికైనా సంస్కారాన్ని ఇస్తుందే తప్ప అహంకారాన్ని కాదు. అయినా ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి వర్తిస్తుంది. ఎవరిలోని అహంకారాన్నైనా నిరసించాల్సిందే అని.
మీరన్నది నిజమే. నేను మాట వరుసకు అందరూ అనుకునే మాట చెప్పాను. ఈ రోజుల్లో విడాకులు ఎక్కువ అవటానికి కారణం అమ్మాయిలకి చదువు, సంపాదన ఉండటమే అంటున్నారు కదా! నా మాటలకు మీరు మళ్ళీ వెంటనే స్పందించారు. ఇది కరెక్ట్ అని నాకు అనిపించదు. సంసారం సజావుగా సాగటానికి ఇద్దరిలోనూ సర్దుబాటు ధోరణి ఉండాలి. అమ్మాయిలైనా చిన్న చిన్న విషయాలకే విడాకులు ఆలోచన చేస్తారా? సూది గుచ్చుకుంటేనో, వంట దగ్గర సెగ తగిలి చేతికి గాయమైతేనో డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టరు కదా! అనారోగ్యంతో మందులు అవసరం ఉంటుందనుకుంటేనే హాస్పిటల్కి వెళ్తారు. అలాగే ఇది కూడా భరించలేని బాధలైతేనే విడాకుల ఆలోచన వస్తుంది. అంతేగా అన్నారు. మీ మాటలు నాకు బాగా నచ్చాయి. సర్దుబాటు ధోరణి ఉన్న అహం లేని అమ్మాయి జీవిత సహచరిగా లభించటం చాలా అదృష్టమని నా భావన. అవునండి, మీ మాటల వల్ల మీ అభిప్రాయాలేమిటో, మీ వ్యక్తిత్వం బాగా తెలిసినట్లయింది. మీ సమక్షంలో జాజిపూల గాలిని ఆఘ్రాణిస్తూ ఆ పైన కమ్మని కాఫీని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకోవటం నాకెంతటి మధురానుభూతిని కలిగించిందో మాటల్లో చెప్పలేనన్నది నిజం. మీకు మాత్రం కొత్తనేది లేకుండా ఇలా మాట్లాడేయడమేమిటా అనే ఆశ్చర్యం కలిగిందని నాకు అర్థమైంది. అందుకే మీతో కొత్తనేది లేకుండా ఇలా మాట్లాడేశానని మీరు మరోలా అనుకోరుగా అన్నాను. వెంటనే బామ్మగారు నవ్వుతూ జవాబు చెప్పారు. ముందుగా కొత్త అయితే మాత్రం పరిచయం పెరిగాక పాతే కదా! ఈ రోజుకి ఏమీ లేకపోవచ్చును గాని ముందు ముందు కొత్త బంధం ఏర్పడుతుందేమో ఎవరికి తెలుసు అని. నిజమేనండి అంటూ లేచి నిలబడి బామ్మగారితో, నే వచ్చి వెళ్ళిన విషయం మీ అబ్బాయి గారికి చెప్పండి, ఇక నేను వెళ్ళొస్తాను అన్నాను. దానికి మీరు, మా జాజిపందిరి కొమ్మ మీద మోజు పడ్డారు, అంటుకట్టింది ఉన్నట్లుంది, ఇస్తాలేండి, ఈ మాత్రం దానికి మా నాన్నగారితో పనిలేదు అన్నారు. మీరు నర్సరీకి వెళ్ళొచ్చుగా అన్నారు, కానీ అలా ఎక్కడో కాకుండా జాజిపందిరి వారు అని పేరు పొందిన మీ ఇంటి నుండి తీసుకువెళ్దామనిపించింది అని జవాబు చెప్పాను. ఈ వీధిలో 2 జానకీరాములు ఉండటం వలన మా ఇంట్లో ఈ పందిరి ఉండటంతో మా ఇంటి అడ్రస్ చెప్పడానికి జాజిపందిరి జానకీరామయ్య గారని మా నాన్నగారిని అంటూ ఉంటారు, అంతేగాని మా ఇంట్లోని ఈ మొక్కకి ఇంకేం ప్రత్యేకత లేదు అని జవాబు చెప్పారు మీరు. ఏమైనా మీరు మొక్క ఇస్తానన్నందుకు చాలా సంతోషం అని బామ్మగారితో, బామ్మగారు ఇలాంటి సాయంకాలాలు జాజిపందిరి పక్కన కుర్చీలు వేసుకుని కూర్చుని ఇష్టమైన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటం చాలా బాగుంటుంది కదండి. మా ఇంట్లో పాతాక తొందరగా ఏపుగా పెరగాలంటే ఏం చేయాలంటారు అని అడిగా. బామ్మగారు ఏం జవాబు చెప్పకుండా చిరునవ్వుతో చూస్తుండగానే మీరు చటుక్కుని చెప్పేశారు, ఏముంది, నీళ్లకు బదులుగా ప్రతిరోజు హార్లిక్స్ పోయండి అని. హాస్య చతురతతో మీరు చెప్పిన జవాబుకి నేను పైకి చిన్నగా నవ్వి ఊరుకున్నాను గాని మనసులో మాత్రం ఎంత మురిసిపోయానో. ఇలా సరదాగా మాట్లాడే అమ్మాయితో జీవితం ప్రతిరోజు సరదాల పండగలా గడిచిపోతుంది కదా అనుకుంటూ. మీరు మొక్క ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాలేండి అని చెప్పి చకచకా బయలుదేరి వచ్చేశాను. మీరు అయోమయంగా చూస్తుంటే మనసులోనే చిన్నగా నవ్వుకున్నాను. నేను వెళ్ళిపోయాక నేనెవరో ఏమిటో మీకు మీ నాన్నమ్మగారు చెప్పే ఉంటారు. అవునండి, మీ వీధిలో నుండి వెళ్తున్నప్పుడు మాకు కామేశం అనే పెళ్ళిళ్ళు కుదిర్చే మధ్యవర్తి చెప్పిన అడ్రస్సు వివరాలు గుర్తుకొచ్చాయి. అంతే, జాజిపందిరి దగ్గర మిమ్మల్ని చూసి లోపలికి వచ్చేశాను. జాజిపందిరి సాక్షిగా పెళ్లి చూపుల్లాంటి కార్యక్రమం ఇలా కొత్త రకంగా ఎటువంటి ఏర్పాట్లు హంగామా లేకుండా జరిగిపోయింది. నా అభిప్రాయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి మీరంతా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారుగా. మీకు ఇష్టమైతే ఈ ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతారు, సమ్మతి లేకపోతే మాత్రం ఒకసారి చదివి పక్కన పడేస్తారు, అంతే కదా. నేను కింద ఇచ్చిన నా సెల్ నెంబర్కి ఫోన్ చేసి మీ అంగీకారం తెలియచేయండి. ఎక్కువసార్లే చదివానని మీరు చెప్తే నాకు మీ అంగీకారం తెలుస్తుంది. ఇక ముగిస్తానండి. జాజిపూల గాలితో ఉక్కిరిబిక్కిరి అయి ఇంకా తేరుకొని మనోహర్. ఆ ఉత్తరం చదవటం ముగించిన అమ్మాయి అతను ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి, మీ ఉత్తరాన్ని ఒక్కసారి మాత్రమే అని చెప్పి కొంచెం సమయం ఖాళీ తీసుకుని తర్వాత మెల్లగా, కాదు, చాలాసార్లు చదవాలనిపిస్తోంది, వెంటనే జవాబు చెప్పేయాలనే తొందరలో వెంటనే చెప్తున్నాను అంటూ ముసిముసి నవ్వుతో ఫోన్ పెట్టేసింది. అతను ఆనందంతో ఉత్సాహంగా యాహూ అని అరిస్తే ఆ అరుపు విని వేరే గదిలో ఉన్న అతని తల్లి వచ్చి, ఏమిటి అని అడిగింది. అతను కొంచెం సిగ్గుపడుతూ, మొన్న వెళ్ళొచ్చానని చెప్పాగా, ఆ అమ్మాయికి అంగీకారమేనని చెప్పిందమ్మా అన్నాడు. ఆవిడ, అయితే మాత్రం నీకు అంత కేరింతేందుకు, మంచి లక్షణాలన్నీ ఉన్న నీలాంటి వాడిని అల్లుడుగా పొందుతున్నందుకు వాళ్ళు ఉప్పొంగిపోవాలి గాని అంది కొంచెం చిరాగ్గా చూస్తూ.
అంటే ఏం లేదమ్మా. రాత్రి నాన్న నాతో మనకు నచ్చిన, మనల్ని మెచ్చిన వాళ్ళతో జీవితం పంచుకోవటం ఎంత అదృష్టమో తెలుసా? మీ అమ్మతో నా పెళ్లి నిశ్చయమైనప్పుడు నా అదృష్టానికి అలాగే ఎంత ఆనందం కలిగిందో అంటూ చెప్పుకొచ్చారు. అది గుర్తుకొచ్చి అంటూ నసిగాడు. ఆ మాటలు వినగానే చిత్రంగా ఆమె వదనంలోని చిరాకు చిత్తగించేయగా చిరునవ్వు వచ్చి కూర్చుంది. ఇంతటితో జాజిపందిరి కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.